ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఉద్యోగస్తుల్లోనూ వ్యాపారస్తుల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. భారీ పరిశ్రమల వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో వాళ్ళకి, ప్రభుత్వ రంగంలో వాళ్ళకి, నిత్యావసరాలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులకి అన్ని విధాలుగాను కూడా బాగుంది. క్షమాగుణంతో మిమ్మల్ని అందరూ కూడా స్వీకరిస్తారు. అయితే మీరు ఆరోగ్య పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆరోగ్య పరిస్థితులు అడ్డం పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవమానాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. 2024 సంవత్సరంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కఠినతరంగా ఉండాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దురలవాట్లకి లోను కాకండి. దురలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవడానికి ప్రయత్నం చేయండి. కమిషన్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం, బ్రోకర్ వ్యాపారం, లేకపోతే మధ్యలో ఉండే స్టాక్ మార్కెట్లు, ఇవన్నీ కూడా మీరు కొంత లాభదాయకంగా కనబడుతున్నప్పటికీ కూడా అవి మీ చేతికి రావు. కేవలం మాయలాగా కనబడుతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు వాటిని ఎంకరేజ్ చేయకండి. వాటిని మించినటువంటి వ్యాపారాలు ఏదైనా మీకు చేదోడు వాదోడుగా ఉంటే వాటిని ప్రయత్నం చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఒకవేళ మీరు వాటి మీదే సంపాదించాలి అని అనుకుంటే కనుక కొంత సంయమనం పాటించడం మంచిది. ఏప్రిల్ తర్వాత మంచి యోగదాయకమైనటువంటి మార్గాలు కనబడబోతూ ఉన్నాయి. ఏప్రిల్ తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు కనబడితే కనుక మీకు మేలు జరుగుతుంది. జనవరి నుంచి ఏప్రిల్ దాకా మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మేలు జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రతినిత్యము కూడా శివారాధన చేయటం, శివుడికి ఆవు నెయ్యితోనూ అలాగే తేనెతోనూ ప్రతి నిత్యము కూడా అభిషేకం చేసుకోండి. అలాగే మీకు గురుడికి సంబంధించినటువంటి దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచం చదువుకోండి.